హలో నమస్తే అండి. ఈరోజు మీకు మా గార్డెన్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, కిందటిసారి నేను మీకు కాకరపాదు నుంచి బొళ్ళు కాకరకాయలు కోసి కూడా ఒక వీడియో చేశాను. కానీ ఎందుకో వడిలిపోయింది, కదిలిపోయింది. మళ్ళీ కొత్త మొక్క పెట్టాలి. ఇంకా కొంచెం ఉందని మీకు మళ్ళీ చూపిస్తున్నాను. కొన్ని కాయలు ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉన్నాయండి కాకరకాయలు. మట్టుకు టేస్ట్ చాలా బాగున్నాయి. పెద్ద కాయ అయినా లోపల లేతగా ఉంటుంది కోస్తే. అరటి చెట్లు ఉన్నాయి కదా, రెండో వైపు అరటికాయలు కూడా కాస్తున్నాయి. అరటి పళ్ళు అరటికాయలు రెండు ఉన్నాయి. ఇక్కడ జామ చెట్టు ఉంది వెనకాల. ఈ మధ్య మా తులసి కోటకి రంగులు వేసాం. ఎల్లో కలర్ రంగులు వేయించి కొత్తగా ముస్తాబు చేసాం. చూడండి ఎంత బాగుందో. ఆ తులసి కోట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంత అందంగా ఉందో చూడండి. కొత్తగా కలర్స్ వేసి ముగ్గులు వేస్తే. పక్కనే తమలపాకు చెట్టు కూడా ఉంది. ఉసిరి చెట్టుకి పాకిచ్చామన్నమాట. ఈ తులసి కోటను చూస్తుంటే ఎంత తృప్తిగా ఉంటుందో. ఇది ఇంటి ముందు భాగం. సమ్మర్ వస్తుంది కదండి, అందుకని కొంచెం పాదులు అవి చేయించారు. ఈ మధ్య కొత్తగా క్రోటన్ మొక్కలు వేసాము అక్కడ అటు ఇటు. దారికి రెండు పక్కల క్రోటన్స్కి కొత్త క్రోటన్స్ తెచ్చి వేసాం. మామిడి చెట్లకు కూడా పాదులు చేయించాము. ఇక్కడ ఇదివరకు వీడియోలో చూపించాను కదా, వంకాయ మొక్కలు కొంచెం పెరిగాయి. ఒకసారి వండేసుకున్నాం కూడానండి. ఒక అర కేజీ వచ్చాయి. మామిడి చెట్లు. ఇదేమో అరటి చెట్టుకి కాయలు. ఈ పళ్ళు అరటి పళ్ళవే ఇవి. ఇందాక చూపించాను కదా పొడుగ్గా ఉన్నాయి, ఆ వాటిలో కాయలు ఉన్నాయి. ఇవి చామంతి. మల్లె మొక్కలు మళ్ళీ రీప్లేస్ చేసాము. అవి ఇంకా చిగుళ్ళు రావాలి. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, చూపిస్తానండి. ఇక్కడ వంకాయలు, అందుకో వంకాయలు ఎంత లేతగా ఉన్నాయోనండి. చాలా బాగున్నాయి టేస్ట్. ఎలా అయినా మన గార్డెన్లో తింటే అదొక తృప్తి కదండి. ఇది సిలోన్ బచ్చలి. ఇది కూడా మేము పప్పులో అది వేసుకుంటాం. మామిడికాయ కాంబినేషన్ బాగుంటుంది. ఎందుకో బంతి మొక్కలు ఈసారి రాలేదు. ఇంకే కొన్ని తీసేసి క్రోటన్స్ మార్చేసాం. ఈ మధ్య వీడియోస్ చేయట్లేదండి. త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి. మీరందరూ మా గార్డెన్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకోవైపు సంపెంగ మొక్క అనుకుంటా. ఇది తెచ్చి మా వారు వేశారు. దీని పక్కన సొరకాయ మొక్క ఇలా పైకి పోర్టుకోకి పెట్టేశారు. పైకి బాగా పెరుగుతుంది, చూడాలి. ఈ పపాయ మొక్క ఇదివరకు మీకు చూపించాను నేను. అది అయిపోయింది.
కాయలు కాసేసి దాన్ని తీసి వేరే మొక్క వచ్చింది అక్కడ. మామిడి పిందెలు చూడండి ఎంత బాగున్నాయో. మామిడి పిందెలు లేత మామిడికాయలు ఇప్పుడిప్పుడే వస్తాయి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. అన్నీ చక్కగా పాదులు చేయించాము. పాదులన్నీ చేయించాక చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందో గార్డెన్. మందారాలు, కనకాంబరాలు, మధ్యలో మామిడి మొక్క పెద్దది. ఇటువైపు అంతా స్ట్రైట్గా క్రాటన్స్. ఇది రెడ్ మందారం. ఇంకా గోడ వైపుకు ఉన్నాయి. అక్కడ నందివర్ధనం ఉంది. చెట్ల నీడకి క్రాటన్స్ తప్ప ఏమి రావడం లేదు, అందుకని క్రాటన్స్ తెచ్చి వేసేసారు. ఇక్కడ కూడా పపాయ ఉన్నాయండి, బొప్పాయి కాయలు చిన్న చిన్నగా వచ్చాయి. ఇక్కడ ఇంకొక రకం మందారం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. వైట్ కలర్ మందారం కూడా ఉంది. నందివర్ధనం ఉంది. ఇది వైట్ కలర్ మందారం. ఇదివరకు పింక్ కూడా ఉండేదండి, ఇప్పుడు పోయింది మా దొడ్లో, మా గార్డెన్లో. ఇవి దేవుడికి చక్కగా బాగుంటాయి. ఈ 2 కలర్స్ పెట్టుకుంటాం. నందివర్ధనం. ఈ చివర గుత్తి పువ్వుల మొక్క కూడా ఉంది, నూరు వరహాల మొక్క.